సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని రాజకీయంగా మాత్రమే వాడుకున్నాయని ఆరోపించారు. సింగరేణి కార్మికుల కష్టాలు తాను తెలుసన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉందని తెలియజేశారు. ఆ సంస్థకు లాభం చేకూర్చే పని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు చేయలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. బొగ్గు గనులకు వేలంపై చట్టం చేసినప్పుడే బీఆర్ఎస్ ఎంపీలు కూడా సభలోనే ఉన్నారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. బొగ్గు గనుల విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన, వితండ వాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణి ఒక తెలంగాణకే కాదు, దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనం ఆలోచన చేయవచ్చు. అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. సింగరేణిని ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీయాలనే కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది.